నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, మొన్న ఓంకారేశ్వర్ వెళ్ళారు. చాలా అద్భుతంగా. జ్యోతిర్లింగం కదా జ్యోతిర్లింగం. చాలా అసలు మీరు ఫొటోస్ పంపిస్తూ ఉంటే చాలా సుందరమైనటువంటి ప్రదేశం అని ఖచ్చితంగా అనిపించింది. ఒక్కసారి చెప్పండి అక్క, ఏమేం చూసారు, అటువైపు వెళ్ళినప్పుడు ఏమేం ఖచ్చితంగా చూడాలి? తప్పకుండా చెప్తాను పద్మిని. ఎందుకంటే ఈ ట్రిప్ మాత్రం భగవంతుడు తనంతట తాను డిజైన్ చేసిందే మన ఛానల్ కోసం. నాకు అలా అనిపించింది. ఎందుకు అనంటే ఓంకారేశ్వర్కి వెళ్ళే ముందు మాహేశ్వర్కి వెళ్ళాం. ఎందుకు అనంటే కార్తవీర్యార్జునికి తప్పకుండా ఏదైనా చెయ్యాలి అనే సంకల్పం ఉందన్నమాట. అక్కడ చెయ్యాలి అని అనుకోవడమే అక్కడ మాహేశ్వర్కి వెళ్ళడం. మాహేశ్వర్ పూర్వాశ్రమంలో మాహేశ్వర్ పేరు మాహిష్మతి సామ్రాజ్యం. మాహిష్మతి సామ్రాజ్యం. మాహిష్మతి సామ్రాజ్యం చాలా ఫెమిలియర్ అయిపోయింది ఆఫ్టర్ బాహుబలి. అదర్వైజ్ ఎవరికి తెలియదు మాహిష్మతి. ఊపిరి పీల్చుకో మాహిష్మతి లానే ఉంటుందా? ఊపిరి పీల్చుకున్నట్టే ఉంటుంది నిజంగానే. మనం ఊపిరి పీల్చుకుంటాం మాహిష్మతికి వెళ్ళంగానే. ఎందుకలా? ఎందుకంత వైభవంగా? చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. కోటలోనే గుడి ఉంటుంది అనమాట. ఫస్ట్ కోట ఉంటుంది, కోటలో నుంచే మన గుడి ఉంటుంది, అక్కడి నుంచే వెనకాలిగా ఊరంతా ఉంటుంది అనమాట. అయితే స్వామి సహస్రార్జున రాజరాజేశ్వర సహస్రార్జున రూపంలో ఉన్నారు అక్కడ. అసలు ఎంత అంటే కార్తవీర్యుడు అక్కడ ఉన్నాడు అనేది ఖచ్చితంగా ప్రస్ఫుటంగా తెలుస్తుంది దర్శనం అయిన తర్వాత. అవునా? ఎలా? అక్కడ మొత్తం అంతా అలంకరణ చేసేస్తారు. కార్తవీర్యుడు లాగా మొత్తం ముఖం ఉంటుంది అనమాట. గండు మీసాలు అవన్నీ వెండిదన్నీ పెట్టేస్తారు. స్థానువులు అయిపోతాం మనం అది చూసిన తర్వాత. ఫస్ట్ శివుడిలాగా అలంకరిస్తారు పొద్దున్నంతా. సాయంత్రం అయ్యేటప్పటికి కార్తవీర్యార్జున రూపం సంతరిస్తుంది. బాహువులు అవి ఉండవు, లింగ రూపంలో ఉంటారు కదా స్వామి. బాహువులు అవి ఉన్న గుడి వెనకాల ఉంటుంది అనమాట. నేను చూపించాను, మొత్తం ప్రతి గుడి చూపించాను అక్కడ. అయితే అక్కడ మనం వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది, ఎంత చిన్న గుడి అయినా కూడా వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు వీడియో తీయడానికి మెయిన్ దాన్ని. ఎందుకంటే అక్కడ నిరంతరాయంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి, అంటే కార్తవీర్యుడు ఎప్పుడుదో కదా మనకి, అప్పటి నుంచి 11 దీపాలు వెలుగుతూనే ఉన్నాయి అఖండ జ్యోతి రూపంలో. బయటకేమో ఎలా ఉంటుందంటే 7 దీపాలు కనపడతాయి అనమాట. ఓన్లీ 7 కనపడతాయి. ఎంత ఉంగినా మిగతా 4 కనపడవు. అవి కనపడడానికి వాళ్ళు ఒక అద్దాన్ని పెట్టారు. మనం మేనిఫెస్టేషన్స్ లో అద్దం గురించి చాలా చెప్పుకుంటాం చూసావా, ఆ 4 దీపాలు ఆ అద్దంలో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలా మనం 11 దీపాలని చూసి మనం దండం పెట్టుకుంటాం. కనిపిస్తుంది. ఎందుకు అలా 11 దీపాలు వెలిగించారు అని అంటే, కార్తవీర్యుడు ఏం చేస్తాడంటే క్రీడకి వెళ్తాడు. తన 500 మంది భార్యలు ఉంటారు ఆయనకి, అందరితోనూ జలక్రీడకి వెళ్తారు అనమాట. వెళ్ళినప్పుడు నర్మదా నది ఏం చేస్తుందంటే ఉధృతి పెంచుతుంది. ఉధృతి పెంచే వరకల్లా వీళ్ళందరూ భయపడతారు కదా, చాలా ఎక్కువగా వస్తుంది అని అనేసరికి ఆయన సహస్ర బాహువులు ఇలా లేపి ఆపుతారు అనమాట. ఆపితే ఒక్కొక్క బాహులోంచి సహస్రధారగా వెళ్తుంది. అలా విడిపోయినప్పుడు తగ్గిపోతుంది కదా, ఉధృతి తగ్గుతుంది. ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు రావణాసురుడు కూడా చూస్తాడనమాట. చూసినప్పుడు రావణాసురుడు ఏం చేస్తాడంటే, మనం ఇక్కడ నర్మదా నది తీరం బాగుందని చెప్పి ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి అని చెప్పి ఆయన దిగుతారు అనమాట. దిగినప్పుడు ఉధృతి ఆగిపోతుంది కదా, ఏంటా అనేది ఆయన ఆలోచన చేస్తారు. ఆలోచన చేసినప్పుడు ఎవరు అని చెప్పి చూస్తే అక్కడ ఇక ఎవరైనా నువ్వా నేనా అన్నట్టు ఉంటుంది కదా, కానీ ఆయనను కూడా ఈయన బంధించి తీసుకొస్తాడు. తీసుకొచ్చినప్పుడు ఆయన 10 తలలు కదా, నీకు 10 తలలు ఉన్నాయని విర్రవీగుతున్నావా అని చెప్పి ఆ 10 తలలకి దీపాలు వెలిగించి ఇంకొక దీపం చేతిలో వెలిగిస్తాడట. ఆ 10 తలల మీద దీపాలు వెలిగిస్తాడు. వెలిగించి ఈయన పెట్టుకుంటా, అంటే నీకంటే నేను చాలా ఇంకొక ఆకు ఎక్కువ తిన్నానని చెప్పడం అనమాట. అందుకని అక్కడ ఒక కథలో అది చదివాను అనమాట. ఏంటి 11 దీపాల విశిష్టత అనేది మళ్ళీ అక్కడ కూడా చదవడం జరిగింది. కానీ ఎంతటి వాడైనా కూడా లాస్ట్కి ఏమని చేస్తాడు కార్తవీర్యుడు, ఇంకా సుదర్శన చక్రం చాలా రోజులు అయిపోతుంది అప్పటికే భూమి మీదకి వచ్చి. ఆయనలో కలిసిపోవాలి అని అంటే మళ్ళీ విష్ణుమూర్తి రావాలి కాబట్టి పరశురాముడి కిందకి వచ్చి ఆయనని
యుద్ధం జరుగుతుంది అనమాట. భార్య మనోరమ, కార్తవీర్యార్జుని భార్య పేరు మనోరమ. ఆవిడ చెప్తుంది, వద్దు యుద్ధానికి వెళ్ళొద్దు, పరశురాముడితో యుద్ధం అంటే నాకు భయంగా ఉంది అని అంటే, లేదు నేను వెళ్తాను అనగానే ఆవిడ సరే నువ్వు వెళ్ళు, ఎలాగో నువ్వు రావు తిరిగి అని ఆవిడ ఏం చేస్తుంది, ఆవిడ అగ్ని జ్వాలలో ఆవిడ దహింపజేసేసుకుంటుంది. ఎందుకంటే ఆ జీవితం ఆవిడ అట్లా చూడలేకనమాట. ఆయన కూడా బాధపడతాడు, వెళ్తాడు, వెళ్ళి అక్కడ శివుడి రూపంలోనే ఐక్యమైపోతాడు. కానీ ఆ ప్లేస్లో మాత్రం పరమశివుడు తప్పకుండా ఉన్నాడు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే మేము అక్కడ చక్కగా పాశుపత హోమము, మృత్యుంజయ హోమం చేసేసుకున్నాక సాయంత్రం దీపాలు వెలిగించుకోవాలి అని. నార్త్లో అంటే అంతా ఏంటంటే మొత్తం దీపస్తంభాలు ఉంటాయి అన్నమాట. చక్కగా ఆ దీపస్తంభాలు ఉంటే అక్కడ ఎవరైనా వెలిగిస్తారా అని అంటే అప్పటికప్పుడే బ్రాహ్మలు మనం అక్కడ గుడికి 2 కిలోమీటర్స్ నడవాలి. అలాగే నర్మదా ఏముండదు, నడవాల్సిందే. నర్మదా నది తీరానికి నర్మదా బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. వెళ్ళాలి అని చెప్తే సరే అని అనుకోవడము. అక్కడ హోమం అది చేసుకున్నప్పుడు మీకు ఫొటోస్ పెడతాను. కార్తవీర్యుడు కూడా పెట్టామన్నమాట. పెట్టి అమ్మవారిది అర్చన అది చేస్తూ, అమ్మవారికి ఇక్కడ అర్చన చేస్తున్నాం. హోమం దగ్గర సుదర్శన చక్రమును మనం వెళ్ళింది దానికోసమే కదా పెడితే, కరెక్ట్గా కార్తవీర్యుడు మీదే అదేంటి సూర్యుడివి కిరణాలు ఆయన సన్సెట్ అయ్యేటప్పుడు ఓన్లీ ఆయన మీదే. నాకు ఆయన కూడా అభిషేకం చేశాడేమో కార్తవీర్యుడికి అనిపించింది నాకు. అంత బాగా అసలు. మళ్ళీ పూజ చేసుకునేటప్పుడైతే హోమము ఈసారి ఒక్క చిన్నది మిస్ అయ్యాను నేను. ఒక ఆవిడ చెన్నైలో ఉంటారనమాట. ఆవిడ పరమ భక్తురాలు అమ్మవారికి. ఎలా అంటే ఒక వారంలో ఒక రోజు అసలు మౌనము ఆవిడది. ఆవిడ మనకి పూర్ణావతికి వాడండి అని చెప్పి చీర పంపించారు. లాస్ట్ టైం పూర్ణావతి అయిపోయినాక అందింది అనమాట. మరి అయిపోయింది కదండి నిన్న పూర్ణావతి, అయ్యో పాపం మీరు ముందు పంపించకపోయారంటే, పర్లేదండి నెక్స్ట్ మంత్ వాడండి అని ఇవ్వండి అమ్మవారికి. సరేనండి నెక్స్ట్ మంత్ అయితే ఇంకా కార్తీక అమావాస్య అని అనుకున్నాను. అన్న తర్వాత ఆ చీర చక్కగా తీసుకొని వెళ్ళాను, గుర్తుపెట్టుకొని నేను. ఆ చీరనే మనం హోమంలో సమర్పించాం. ఇట్లా సమర్పించగానే ఎవరో ఇట్లా చేయబట్టి తీసుకున్నట్టే అసలు ఆశ్చర్యం అనిపించింది నాకైతే. అందరూ తెల్లబోయారు, ఇట్లా జ్వాల అది కూడా పెద్ద ఎత్తున రాకుండా మళ్ళీ ఇట్లా ఎవరో ఇట్లా చేతితో స్వీకరించినట్టు అనిపించింది. ఈసారి కూడా వారాహి అమ్మవారు కనిపించారు. నేను వెళ్తూ వెళ్తూ ఏం చేశానంటే హడావిడిగా విజయ్ గారికి ఫోన్ చేశాను. ఎప్పుడు స్వాతి నక్షత్రం రేపనగా చెప్తాను, గుర్తు చేస్తాను. అంతకు ముందు రోజు ఆయన మా ఇంటికి వచ్చారు. ఆయన గుర్తు చేసేట్టు నీకు చెప్పా కదా కొన్ని విషయాలు అలా పైకి వెళ్ళిపోతాయి గుర్తుండవు అని. అయితే ఏమంటే స్వాతి నక్షత్రం చేశారా స్వామికి హోమం అది అనంటే చేశానంటే, నేను ఈ హడావిడిలో మీకు చెప్పలేదండి అని అంటే, అయ్యో నేను ముందు రోజు వచ్చి చెప్పానమ్మా, మీకు ఫొటోస్ అవి కూడా పంపించాను చేశాక అంటే, నేను హడావిడిలో చూసుకోలేదు ఏమనుకోకండి, స్వామికి అయితే జరిగింది కదా అంటే, జరిగిందమ్మా అని అన్నారు. ఈ ఆయన గుర్తు చేసుకున్నాను కదా, ఈ హోమంలో కూడా స్వామి ప్రస్ఫుటంగా కనపడ్డారు. లక్ష్మీనరసింహ స్వామి యజ్ఞవరాహుడు అంటారు చూసాం, ఆయన లేనిదే ఏ పని జరగదు అని. నిజంగా చాలా సంతోషం అనిపించింది. అందరికీ కూడా త్వరితగతిన పనులు అయిపోతాయి ఈసారి అని గట్టి నమ్మకంతో వచ్చాను. అలాగే అవుతాయి ఖచ్చితంగా. యద్భావం తద్భవతి. మనం ఎంత నమ్మకంగా స్వామికి సేవ చేస్తున్నాం అంతే ఖచ్చితంగా ఆయన నుంచి రియాక్షన్ ఉంటుంది. నర్మదా నది నదం అంట. ఇది నది అంటే ఏంటంటే తూర్పు వైపు వెళ్ళే నదము అని అంటే పడమర వైపు వచ్చి అరేబియా సముద్రంలో కలుస్తుందంట. కేవలం ఈ ఒక్క నదే అలా పడమర వైపు ప్రవహిస్తుంది. ఎంత ప్రశాంత చిత్తంతో శివుడు ఎంత ప్రశాంతంగా ఉంటాడో నర్మదా నది కూడా అంతే ప్రశాంతంగా అసలు కదులుతోందా అన్నట్టు అనిపించింది. చాలా చక్కటి ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.